ఒకే ఊరు, కానీ ఇద్దరి జీవితం. ఒకటి డబ్బు మీద, ఇంకొకటి ప్రకృతి మీద. డబ్బు లేదు, కానీ ప్రకృతి ఉంది. అదే అతని సంపద. చెట్లు తొలగించారు, ప్రకృతిని మర్చిపోయారు. డబ్బే దేవుడని భావించారు. రేపటి కోసం ప్రకృతి మీదే నమ్మకం పెట్టుకున్నాడు. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, డబ్బున్నా ఆహారం లేదు. డాడీ, మాకు ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఇవ్వండి. పిల్లలకి ఆకలుంటే అడగాలని అవసరం లేదు, తీసుకుని తినండి బంగారం. అన్నా, మా పిల్లల కోసం కొంచెం ఆహారం ఇవ్వండి. అమ్మా, ఇది మీ ఇంటిలానే, తీసుకుని వెళ్ళండి. మనం బతకలేం. ప్రకృతిని కాపాడితే మనం ఎప్పటికీ ఆకలితో ఉండం.